హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మాకైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లంచ్‌కి నాకు ఇంకా వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా క్లస్టర్ బీన్స్ ఒక్కటే ఉన్నాయి. అదే గోరుచిక్కుళ్ళు అంటారు కదా! అవి ఒక్కటే ఉన్నాయి. రసం పెట్టి గోరుచిక్కుడు చేద్దామని, ఫ్రై చేద్దామని అనుకున్నాను. కానీ మార్నింగ్ టైంలో చెయ్యాలి అంటే అది మనకి టైమ్ టేకింగ్ కాబట్టి ముందు రోజే మనం చేసేసుకోవాలి. ఏం లేదండి, వాటిని పీలర్‌తో సైడ్ అవి మనం తీసేసేసి చక్కగా సిజర్‌తో మొత్తం అన్నీ ఈవెన్‌గా కట్ చేసేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటే రేపు మనం లేవగానే డైరెక్ట్‌గా మనం జస్ట్ అవి రెడీగా ఉంటాయి కదా మనకి. ఇంక మార్నింగే చెయ్యాలి అనంటే చాలా టైం పడతదనమాట. అంటే చాలా అంటే ఒక పావు కిలోకి హాఫ్ అన్ అవర్ అయినా తీసుకోవాలి కదా టైము. ఇంక తనకిష్టమని ఖచ్చితంగా తీసుకుంటాను నేను. మళ్ళీ ఇవి ఫ్రెష్‌గా ఉన్నప్పుడు చేసుకుంటేనే బావుంటది. మళ్ళీ మళ్ళీ ఎండిపోయినట్టు అయిపోతే అంత బాగోదు. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు చేసేసుకుంటే బావుంటది గదా! ఇంక అందుకనే నేను రేపు చుక్కుడుగాయ ఫ్రై చేసి రసం చేద్దామని ఇంకా ముందు రోజే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. చాలా టైర్డ్ అయిపోయాము. కానీ తప్పదు, చెయ్యాలి. మరి ఆల్టర్‌నేటివ్ ఏమీ లేదు. లంచ్ అయితే తనకి పంపించాలి. చిన్నుకైతే హాఫ్ డేనే వచ్చేస్తది. తర్వాతైనా చేయొచ్చు గానీ, మరి మా హస్బెండ్‌కి లంచ్ ఇవ్వాలి కాబట్టి ఇంక నేనైతే బద్ధకించకుండా ప్రిపేర్ చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా టైం చూసేసరికి 11 అయ్యిందండి ఎగ్జాక్ట్‌గా. చిన్ను కూడా లాస్ట్ ఎగ్జామ్‌కి అంతా చదువుకుంది. కాస్త కలర్స్ ఎయ్యేస్తది. 24 అవర్స్‌లో ఇక ఎప్పుడు కలర్స్ ఏస్తూనే ఉంటది చిన్ను. ఇంకా ఏసి ఏసుకొని ప్రశాంతంగా అలా మంచం మీద అలా పడితే మనసు హాయిగా అనిపించిందండి బాబు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటది మనకి. ఇంట్లో పని, బయట పనులు ఇవన్నీ చూసుకొని కాసేపు అలాగా ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకుంటే ఇక చిన్న పిల్లలతోటి ఉంటే ఇంకాసేపు మనకి ప్రశాంతంగా అనిపిస్తది. నెక్స్ట్ డే మార్నింగ్ 5:40 కల్లా లేచానండి నేను. వాటర్ పట్టాలని. మాకు మార్నింగే వస్తాయి. అయితే ఇక్కడ ఇంకా లైట్స్ ఆన్‌లోనే ఉన్నాయి. అంటే కొంచెం అప్పుడే తెల్లవారిందనమాట. సో, ఇంకా కొంతమంది లైట్స్ అయితే ఇంకా ఆఫ్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఒక్కసారి నేను మొక్కలనైతే చూసుకుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తది కదండీ మనకి. ఆ గ్రీన్ చూసినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నాకైతే చాలా ఇష్టం మొక్కల్లో కాసేపు ఉండడం. అది మార్నింగ్ టైం అయితే ఇంకా ఇష్టం. చక్కగా మార్నింగ్ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళైతే ఇంకా లేవలేదు. కానీ వాళ్ళు లేచినా చేసేదేమీ లేదని నేనైతే వాళ్ళని లేపను. ఇక కిచెన్‌లోకొస్తే నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం నాకు పని తగ్గింది. 6 అయింది. ఇంకా ఫిష్‌కి ఫుడ్ వేసేసాను. మార్నింగ్ అట్లాగా వేస్తాను. మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ అలాగా 3 టైమ్స్. చూసారా కొత్త ఆకొచ్చింది. ఎప్పుడుదోనండి అక్క వాళ్ళ అపార్ట్మెంట్‌లో నుంచి తెచ్చాను. అది అలాగే ఉంది. చేపలు మేము చిన్న చేపలు తెచ్చామండి అసలు. అవి పెద్దవవుతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటది కదా! నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 3 చిన్నయి తెచ్చాము. చక్కగా పెద్దవయ్యాయి. హ్యాపీ అనిపించింది. ఇంకా కిచెన్‌లోకొస్తే ఇంకా హడావిడే. మార్నింగ్ అయితే నాకు చాలా ఒక 1 అవర్ మాత్రం నాన్ స్టాప్ మ్యూజిక్కేనండి నాకు. ఎందుకంటే నాకనే కాదు, లంచ్ ప్రిపేర్ చేసేవారికి ఎవరికైనా పేరెంట్స్‌కి అందరికీ హడావిడే. ఇంకా నేను తనకి రైస్ పెట్టేసాను తన వరకు. నేను, చిన్ను ఆఫ్టర్‌నూన్ వేడివేడిగా వండుకుంటాం. తన వరకు పంపించడానికి పెట్టాను. హాట్ వాటర్ పెట్టేసి. ఈ చిక్కుడుగాయలు ఏంటి అంటే ఒకసారి మనం శుభ్రంగా కడిగేసి మనము కొంచెం వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పసిరి వాసనలాగా అనిపిస్తాయి చిక్కుడుగాయలు. చక్కగా రైస్ అయితే అయిపోయింది. వారుస్తానండి నేను. అత్తెసర ఏదో అంటారు కదా! అదైతే మేము వెయ్యము. వార్చిన అన్నమే మేము తింటాము. అదైతేనే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో, ఆయనకి వార్చి పక్కన పెట్టేసేసి చిక్కుడుగాయ ఫ్రైకి అవి ఉడకబెట్టేసాను. ఉడకబెట్టిన తర్వాత మనం అవి ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్‌లోకి అవి వాటర్ అంతా పోయి అవి స్ట్రెయిన్ అయిపోయి వాటర్ లేకుండా మనము
చూసుకుంటే అంటే ఫ్రై కదండీ! వాటర్ ఉండేసరికి మనకి సాఫ్ట్ వస్తాయి గానీ, మనకి చక్కగా ఫ్రై అయితే సరిగ్గా ఉండదు. ఆ వాటర్ లేకుండా మొత్తం అంతా చూసారు గదా! నేను చూపిస్తున్నాను కదా! ఆ కలర్ వస్తే సరిపోతుంది. మనకి ఉడికాయని తెలుస్తదనమాట. తెలిస్తే ఇప్పుడు చాలామంది ఉడకబెట్టిన తర్వాత సైడ్ అది తీస్తారు. నేను ముందే తీసేసాను కాబట్టి ఇంక అవసరం లేదు. ఇంకా ఆ గ్యాప్‌లో వచ్చి ఇంకా నేను హాట్ వాటర్ పెట్టాను. ఇంకా ఆ రసం ఒకటి పెట్టాను కదా! ఇంకా ఆ గ్యాప్‌లో వచ్చి బెడ్‌షీట్స్ అవి తీసేస్తానండి నేను. 1 అవర్‌లోనే చాలా వరకు కంప్లీట్ చేసేసుకుంటాను. బెడ్‌షీట్స్ కూడా మనం బెడ్‌రూమ్ కూడా లేచిన వెంటనే సర్దేసుకోవాలి. సర్దుకుంటేనే మనకి నీట్‌గా అనిపిస్తది. ఎక్కడియి అక్కడ మంచం మీద అలాగే బెడ్‌షీట్లు పడుంటే బాగోదు కదండీ చూడ్డానికి కూడా. చక్కగా ఎక్కడియి అక్కడ సర్దేసుకుంటే మనకి పని తొందరగా అయిపోతది. టైం వేస్ట్ అవ్వదు మనకి. అలాగా నేను ఒక ప్లాన్డ్‌గా మొత్తం అన్నీ కూడా యాస్ సూన్ యాస్ పాసిబుల్ అన్నీ కూడా మాక్సిమం వాళ్ళుండగానే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా మేజర్‌గా అంట్లు కడగడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటాననమాట. ఇంకా వాళ్ళిద్దరూ లేచారు. లేచి ఇంకా బ్రష్ అది చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఎక్కడియి అక్కడ సర్దుకుంటూ ఉన్నాను. ఇక మార్నింగ్ మాత్రం 1 ఆర్ 2 అవర్స్ మాత్రం వాళ్ళెళ్ళే వరకు కూడా కొంచెం హడావిడిగానే ఉంటది. వాళ్ళకి హడావిడే, మనకు కూడా హడావిడే. వాళ్ళు రెడీ అవ్వాలి. మనమేమో వాళ్ళకి కావాల్సిన లంచ్ అవి ప్యాక్ చేయాలి గదండీ! టిఫిన్ అది కూడా అరేంజ్ చేయాలి. ఇంకా కొంచెం అందరికీ బిజీగానే ఉంటది మార్నింగ్ సెషన్ అంటే కదండీ! అలాగా నా డే కూడా అలాగే బిజీగా ఉంటది. ఇంకా తప్పదు. ఇంకా చెయ్యాల్సిందే గదా! ఇంకా చిన్నుకి యూనిఫామ్ అయన్నీ కూడా తీసి నేను పెట్టేసుకుంటాననమాట. పెట్టుకుంటే తనింక స్నానం చేసొచ్చి తను ఇంకా కొంచెం పెద్దదయింది కాబట్టి నాతో అంత పనేమి ఉండట్లేదు. కొద్దిగా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. తన డ్రెస్ తను వేసుకుంటుంది. సాక్స్‌లు అవి వేసేసుకుంటుంది. ఇంక నేను జస్ట్ హెయిర్ సెట్ చేస్తే సరిపోతుందనమాట. ఇంకా నేను ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను కదా! వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఉంటది. సో, ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా యాజ్ యూజువల్ అండి. ఇప్పుడు ఫ్రైకి మనము ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తాను. వేసి అవి మనకి వేగినయి, ఆవాలు చిటపటలాడాయి అని అనుకున్నప్పుడు ఈ ఈ చిక్కుడుగాయలు ఉడకబెట్టిన చిక్కుడుగాయలు ఉంటాయి కదా! వాటర్ లేకుండా డైరెక్ట్ వాటర్‌తో మాత్రం అసలు వేయొద్దు. వాటర్ ఉంటే ఏంటంటే అవి కర్రీ లెక్క అయిపోతదనమాట. ఆ వాటర్ లేకుండా చూసుకొని వేసుకుంటే మనకి ఫ్రై అనేది విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. చక్కగా వేగుతది. కుక్ అయిందనడం కన్నా వేగుతదనమాట బాగా చక్కగా. అట్లాగా మనం వాటర్ అంతా ముందే డ్రైన్ చేసుకున్నాం కాబట్టి సో, మనకైతే ఆ ప్రాబ్లమ్ ఏముండదు. నేను అన్నీ వేసేసుకున్నాను. 1 బై 1 అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా చిన్న వాళ్ళు లేచారు. ఏదో అడిగారు. చెప్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి చెప్తూనే నేను ఒక పక్క వంట చేస్తూ ఉంటాను. మాకు గీజర్ అయితే లేదండి. ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు చిన్నది కదా! మేమైతే వాడట్లేదు. ఇప్పుడు అది ఇది చేయలేదు. సో, ఇంకా హాట్ వాటర్ మామూలుగానే స్టవ్ మీదే పెట్టేస్తాను. ఇద్దరికి సరిపోతాయన్నమాట. ఇంకా ఈ కాంబినేషన్‌కి కంపల్సరీ మనకి ఇదొక సైడ్ డిష్ లాగానే మనకి ఫ్రై లెక్క కదా! అయితే మనకి పప్పుచారు గానీ, రసం గానీ ఏదైనా ఉంటేనే బావుంటది. సో, నేను ఈరోజు నాకు ముందు రోజు దోసకాయ పప్పు వండాను కాబట్టి ఈరోజు రసం పెడదాము. రసముని ఫ్రై చేద్దామనేసి ఇంకా రసం కూడా చేస్తానండి. ఇప్పుడు రసం కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఎలాంటి రసం పొడి అది వేయకుండా చేస్తాను నేను. చూపిస్తాను మీకు. చూసారా? ఫ్రై అయిపోయాక ఇవి కూడా వేసేసి గెరిటె పట్టేసి ఎట్లా పడితే అట్లా తిప్పేయొద్దండి. ఎందుకంటే అవి విడిపోతాయన్నమాట. మనకి బాగోదు. మొత్తం అంతా కలిసిపోయి చిదురైపోతాయి. అట్లా కాకుండా జాగ్రత్తగా మనం తిప్పుకుంటూ ఉంటే చిక్కుడుగాయల్లాగా ఉంటాయి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసి ఉడకిచ్చాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనైతే పసుపు వేస్తున్నాను.
వేసిన తర్వాత నేను సాల్ట్ అయితే వేయలేదండి. ఫ్రై ఐటమ్స్‌లో ఎప్పుడు కూడా ముందు మనం సాల్ట్ వేసుకుంటే వాటర్ వచ్చేసేసి అది ఫ్రై అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఫ్రై ఐటమ్స్ ఎవరు కూడా ఫస్ట్ సాల్ట్ వేయరు. మీ అందరికీ తెలుసు. అయినా ఒకసారి ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకైతే చెప్తున్నాను. ఇందులోకి మనం వేసుకునే కారం ఏంటంటే కొంచెం పచ్చికారం, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 4 వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకొని అది మనం లాస్ట్‌లో ఆ కారం వేస్తే ఇక్కడ అందరూ కొబ్బరి కారం లెక్క వేసుకుంటారనమాట. అలా చేస్తే మా హస్బెండ్‌కి ఇష్టం. తన కోసం ఇంకా నేను అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రసానికొచ్చి ఒక గిన్నెలో నేను మనకి ఎంత రసానికి వాటర్ కావాలో వేసుకొని చింతపండు కూడా మనం సరిపడగా వేసుకొని ఏమంటారు ఒక టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను. వేసిన తర్వాత ఇక నేను అందులో కారం ఏమి వేయనండి. పచ్చిమిర్చి కారమే. ఓకేనండి. తర్వాత పసుపు, కల్లుప్పు వేసుకున్నాను. వేసుకొని చక్కగా కొంచెం కరివేపాకు వేసేస్తే రసం మరిగిన తర్వాత ఇక తిరగమూత వేసుకోవడమే. గమనించాలి. చింతపండు, ఉప్పు, పసుపు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా, పండిన టమాటా వేసాను. కొంచెం పచ్చి కరివేపాకు వేసాను. అంతే. ఇంకింతకు మించి నేను ఇంకేం వేయనండి. రసం మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఈ స్టైల్ కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్లోకి కానీ అదే మటన్, చికెన్ కానీ లేకపోతే ఫ్రై ఐటమ్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ రసం. ఇంకెలాంటి రసం పొడి కానీ, మెంతులు కానీ, మిరియాల పొడి కానీ అసలు ఇంకేమీ వేయనండి. నేనేమైతే చెప్పానో అవే వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. మా సైడ్ ఎక్కువ అందరూ కూడా ఇట్లానే పెడతారు. అసలు ఈ రసంతో అయితే ఉత్తి అన్నం తినేయవచ్చు. అసలు ఏమీ లేకపోయినా రసంతో తినేయవచ్చు. అంత టేస్ట్ బాగుంటుంది. దీనికి మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత ఇదో అసలు పోపు అనేది మనకి మెయిన్ టేస్ట్ తెచ్చేది ఏది అంటే పోపు వేసుకోవడమే. ఈ పోపు మాడినా బాగోదు, అది వేగకపోయినా కూడా బాగోదు. చక్కగా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను మీకు. మిక్సీ పట్టింది నేను వేసేసానండి. లాస్ట్లో వేయాలి. ఇంకా ఓకే ఫ్రై అయిపోయినాయి అని అనుకున్నప్పుడు మనము చక్కగా సరిపడగా సాల్ట్ చూసి వేయాలి. ఎందుకంటే ఉడికించేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ముక్కలకి పట్టడానికి. మిగతా సాల్టు ఈ మనం మిక్సీ పట్టిన పొడి వేసేసుకుని ఒక్క 2 మినిట్స్ మొత్తం అంతా కూడా తిప్పేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు రసానికి పోపు అయితే వేసేస్తున్నాను. చక్కగా రసం చాలామంది పోపు వేసి మరగనిస్తారు. నేనైతే మరిగిన తర్వాత పోపు వేస్తాను. పోపు వేసిన తర్వాత అసలు ఇంకా స్టవ్ మీద పెట్టననమాట. ఈ పక్కన బాండీలోకి ఈరోజు ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు ఇంకా చిన్నుకి లాస్ట్ డే కాబట్టి ఎగ్జాము. ఇంకా ఉప్మా అంటే ఇంట్లో తినట్లేదు, స్కూల్కి తీసుకెళ్తుంది అన్నాను కదా. ఇంక ఈరోజు ఉప్మా చేశాను. ఇంకా 4-5 వెల్లుల్లిపాయలు దంచుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత రసానికి వెల్లుల్లిపాయలు బాగా వేగనిచ్చిన తర్వాత మెంతులు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది మెంతులు. నేను ఇంకా రెండిట్లోకి పోపులు ఈవెన్గా అటు ఇటు కూడా వేసేసాను. ఉప్మాకి కూడా మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసాను. అక్కడ మినపప్పు, శనగపప్పు, అక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసానండి. ఇంకా మినపప్పును శనగపప్పు రసంకి ఏమీ వేయలేదు. చక్కగా అది ఇది కూడా పక్కనే కాబట్టి రెండు ఒకేసారి టైం కలిసి వస్తుందని వేసేసాను అనమాట. ఆ వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు చక్కగా కట్ చేసి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా అవి కూడా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆవాలు చిటపట్లాడాయి అనేది తెలిసిపోతుంది. ఆ తాలింపు మనం ఎప్పుడు వండే వాళ్ళకి ఆ స్మెల్ని బట్టే చెప్పేయచ్చు కూర ఉడికిందా లేదా, ఫ్రై అయ్యిందా లేదా, పోపు వేగిందా లేదా అనేది మనకి ఆ స్మెల్ని బట్టి చెప్పేయచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నం ఉడుకుతుంది, స్మెల్ వస్తుంది చూసారా ఉడికే టైంలో, ఆ స్మెల్ని బట్టి మనం చెప్పేస్తాం కదండి ఆడవాళ్ళం. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అట్లాగా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేస్తాను. ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ నాకు అలాగే ఉండాలి. చక్కగా పోపు అయితే వేగిపోయింది. మంచి సౌండ్ అయితే వచ్చింది.
ఇంకా చక్కగా రసం కూడా అయిపోయింది. రసం అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది, హాట్ వాటర్ కూడా కాచేసాను. ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఉప్మా అనమాట. ఉప్మా చేస్తున్నాను. ఎందుకంటే ఇవి ముందు చల్లారాలి కదండి, క్యారేజ్కి పెట్టాలి అంటే చల్లారాలి. ఈ రసం పెట్టింది మొత్తం వేరే గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది లంచ్ టైంలో తినడానికి. ఇక దాకాలో ఉంచితే బాగోదు కదా, ఇంక అందుకని అది పక్కన పెట్టేసి ఇంక ఉప్మాకి పోపులు అవి వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క వేసాను, ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసాను. వేసి కరివేపాకు వేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అంటే మెజర్ ఏమీ నేను చెప్పట్లేదండి, జస్ట్ ఉజ్జాయింపున వేసేసాను. ఇంక ఈ గ్యాప్లో వెళ్ళి బ్రష్ చేసి వచ్చేసాను అనమాట, ఫేస్ వాష్ చేసుకుని ఇంకొచ్చాను. ఇంకా మనం సాల్ట్ కూడా వేసుకుని చూసేసుకోవాలి, తర్వాత వేసుకుంటే కలవదు, బాగోదు, అక్కడక్కడ కలుస్తుంది కదా. సాల్ట్ మనకి సరిపోయింది అని అనుకుంటే ఓకే, సరిపోలేదు నాకు కొంచెం కాబట్టి నేను ఇంకా యాడ్ చేసుకుని ఇంకా తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా, అది గోధుమ రవ్వ చిన్ను వరకు చేస్తున్నాను అనమాట. ఇంకా చిన్నుకి చేసేసేసి తనకి బాక్స్లో పెట్టేసేస్తే తను స్కూల్కి తీసుకెళ్ళిపోతానంది. ఇంకా నేను టైం చూస్తే 7 అయ్యింది. అంటే 5:40కి స్టార్ట్ చేస్తే నాకు 7 కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఆయనకి లంచ్ పెట్టేసేస్తే ఆయన వెళ్తారనమాట. 7 కల్లా ఎండ వచ్చేస్తుందండి. సమ్మర్ అంటే ఈ మామూలుగా లేవు ఎండలు. చూసారు కదా నేను చేసిన ఐటమ్స్. ఈరోజు రైస్ పెట్టాను, రసం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ చిక్కుడుకాయ ఫ్రై చిన్నుకి డైలీ హాట్ వాటరే పట్టిస్తామండి. ఇంకా ఉప్మా కూడా చేసేసాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి చిన్నుకి ఇంకా స్నానం చేసి వచ్చేస్తే తనకి జడల వరకు నేను వేసేసి ఇంక రెడీ చేసేస్తే ఇంక తను వెళ్ళిపోతుంది. మా హస్బెండ్కి లంచ్ అయితే పెట్టేశాను. కొంచెం టమాటో చట్నీ ఫ్రై పెట్టాను, రసం తీసుకెళ్ళట్లేదు మళ్ళీ ఒలుగుద్దేమో అనేసి. ఇంకా మిగతా కర్రీ నేను పక్కన తీసేసుకున్నాను. ఇంక మాకు రసం ఆ కర్రీ సరిపోతుంది మార్నింగ్కి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇంకా చిన్నుకు కూడా ఉప్మా తీసేసి తన బాక్స్లోకి పెట్టేసేసి కొంచెం పుట్నాల పొడి ఉంది, అంటే ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది కదా, ఇంకా అది వేసేసి చిన్నుకి ఇచ్చేస్తే తను వెళ్ళిపోతుంది. ఇన్ని చేశాక చూసారా కిచెన్ ఎలాగుందో. ఇంకా వాళ్ళంతా రెడీ అయిపోయారు. నేను ఈ సర్దే లోపల వీళ్ళంతా రెడీ అయిపోయారు ఇద్దరు. ఇంకా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే ఇంకా ఈరోజు కూడా మా హస్బెండే డ్రాప్ చేస్తున్నారు. డైలీ నేనే డ్రాప్ చేస్తాను, నిన్న ఈరోజు మాత్రం మా హస్బెండే తనని దించారనమాట. ఇంకా దించేసి అటు వెళ్ళిపోతానన్నారు. మళ్ళీ వెనక్కే రావాలి, కానీ కొంచెం నాకు ఈ 2 డేస్ కొంచెం దించమంటే దించుతున్నారు. చిన్ను ఇంకా బాయ్ చెప్పేసేసి వెళ్ళిపోయింది కిందకి. ఇంకా బంగారు తల్లి ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వస్తుంది. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి, తెలుగు ఎగ్జాము. చదువుకుంది చక్కగా. ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో అయిపోయాయి యూకేజీ వాళ్ళకి. ఇంకా రేపటి నుంచి మేబీ ఫస్ట్ క్లాస్ సిలబస్ ఏమన్నా స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇంకా మార్నింగ్ టైం కదా, ఇంకా చక్కగా ఫ్రెష్గా చక్కగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ టిఫిన్ చేస్తుంది అనమాట. స్కూల్లో టిఫిన్ తిని ఇంకా అప్పుడు ఎగ్జామ్ రాస్తుంది. ఇంకా 12:30కి స్కూల్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇంట్లోకి వచ్చి స్నానం అది చేసిన తర్వాత లంచ్ కదా, ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తున్నారు. ఇంక నేను పైకి వచ్చి బాయ్ చెప్తున్నాను అనమాట. ఇంకా అప్పుడు వీడియో తీశాను. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ నా పని అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బట్టలు, అంట్లు, ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకంతా చేసుకోవాలి. బాయ్ చెప్పి చిన్ను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని, చిన్నుకి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ స్కూల్ దగ్గరే ఇది. ఇంకా మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ బైక్స్ ఉన్న దగ్గరే స్కూలు. ఇంకా తినేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయింది చిన్ను. చెప్తుంది నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి అని, డ్యాన్స్ చేస్తుంది. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.